ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. మనం చూపించే ఈ చెట్టు పేరు మరలమాతంగి చెట్టు. ఈ చెట్టును మనం మరుగుమందులో ఉపయోగిస్తాము. మరుగుమందులో ఈ మరలమాతంగి చెట్టు యొక్క ఆకులు కాయలను ఉపయోగిస్తాము. వీటితో తయారు చేసిన మరుగుమందు ఖచ్చితంగా 100% గ్యారంటీతో పని అనేది జరుగుతుంది. ఈ మరుగుమందులో ఈ చెట్టుతో పాటు అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు, అంటే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు యొక్క ఆకులు, దానితో పాటు 11 రకాల చెట్ల ఆకులు వేర్లను కలిపి ఈ మరుగుమందును తయారు చేస్తాము. ఇది 100% గ్యారంటీతో పని అనేది జరుగుతుంది. మరుగుమందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి పౌడరు, అంటే తినే దాంట్లో తాగే దాంట్లో కలిపి పెట్టేది. ఆహార పదార్థాల్లో దేంట్లో అయినా పెట్టవచ్చు. పులుపు తగలకుండా పెట్టాలి. చింతపండు, నిమ్మకాయ తగలకుండా బిర్యానీలలో కానీ, చికెన్ కూరలో కానీ, మటన్ కూరలో కానీ, కూరగాయలలో కానీ ఎందులోనైనా సరే కలిపి పెట్టవచ్చు. పులుపు అనేది తగిలితే ఇరిగిపోతుంది అన్నమాట. కాబట్టి పులుపు తగలకుండా జాగ్రత్త పడి పెట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి లిక్విడు, అంటే ఇది పసరు. ఈ పసరు మరుగుమందు మనం తలకు పూయడానికి, లేకుంటే బట్టలకు, చెప్పులకు, వంటికి ఎక్కడ పూసినా సరే శరీరాన్ని తగిలేటట్టు జాగ్రత్త పడి పూయాల్సి ఉంటుంది. ఇది కూడా 100% పని అవుతుంది. కానీ కొద్దిగా దానికంటే ఒక వారం రోజులు తక్కువ పని చేస్తుంది అన్నమాట. కానీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అత్త కోడళ్ళ మధ్య గిట్టకపోయినా, తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ, లేకుంటే అత్త కోడళ్ళ మధ్య కానీ, లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ, లేకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన వారికి కానీ, లేకుంటే భార్య మాట భర్త వినకపోయినా, భర్త మాట భార్య వినకపోయినా, ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందును పెడతాము. ఈ మరుగుమందుతో పాటు ఫోటోలతోటి, పూర్తి పేర్లతోటి వశీకరణ పూజ కూడా చేస్తాము. మీకు పూర్తి వివరాలు కావాలి అంటే గురుగారి నెంబరు స్క్రీన్ పైన ఇచ్చాము. గురుగారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఎవరినో ఉద్దేశించినది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. మీకు నమ్మకం ఉండి మీరు ఇష్టంతో తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇది 100% గ్యారంటీతో పని అయితే అవుతుంది.